నమస్తే. వెల్కమ్ టు జయసింహ ఉవాచ. జయసింహ ఉవాచకి స్వాగతం. ఇటు శివాజీ, అటు చిన్మయి, మధ్యలో అనసూయ. ఇప్పుడు సోషల్ మీడియాను అల్లాడిస్తున్న డిబేట్ ఇదే. అయితే ఇందులో ఒక బిజినెస్ సీక్రెట్ కూడా ఉంది. అదేంటో మనం చివరిలో మాట్లాడుకుందాం. అంతలోపు ఓసారి ఏం జరిగిందో నెమర వేసుకుందాం. నటుడు శివాజీ యాంకర్ స్రవంతిని ఉద్దేశించి చక్కగా చీరకట్టులో అద్భుతంగా ఉన్నావు అన్నాడు. అక్కడితో ఆగిపోతే ఆయన శివాజీ ఎలా అవుతాడు? రెచ్చిపోయాడు. దొంగముం అనే ఓ బూతు వాడాడు. సామాన్లు అంటూ అసామాన్యమైన పదప్రయోగం చేశాడు. మరి జనం ఊరుకుంటారా? నిజానికి శివాజీ చెప్పింది అంతో ఇంతో హితవచనమే. కాకపోతే అందులోనూ కొంత ప్రాబ్లం ఉంది. అదేంటంటే మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ కదా. మరి ఆడవాళ్ళు ఏం బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మనం ఎవరం? అది వాళ్ళ ఇష్టం. మరి వాళ్ళకి డ్రెస్సింగ్ రైట్ ఉన్నట్లే మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే రైట్ కూడా ఉంటుంది కదా. తప్పకుండా ఉంటుంది. అయినా కూడా చాలామంది ఆడవాళ్లకు డీసెంట్ డ్రెస్సింగ్ చేసుకోండి అని చెప్పడానికి చాలామంది జంకుతున్నారు. కారణం చెప్పిన తర్వాత ఎదురయ్యే రియాక్షన్. చిన్మయి, శ్రీపాద లాంటి వారు ఆడవాళ్లకు శుద్ధులు చెబితే ఓ రేంజ్లో కోటింగ్ ఇస్తుంటారు. అందుకే మనకెందుకు వచ్చిన రిస్క్ అని చాలామంది చాలా కాలంగా సైలెంట్గా ఉంటున్నారు. కొందరైతే చూస్తే పోతుంది కదా అని కూడా భావించి స్కిన్ షోకి అలవాటు పడిపోతున్నారు. మనం అమెరికా మాదిరిగా ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆహారాలు మార్చేసుకున్నప్పుడు వెస్ట్రన్ కల్చర్లో మాదిరిగానే ఆడవారు అంగాంగ ప్రదర్శన కూడా చేస్తారు. మన ఆహారం మారినట్టే ఆహార్యం కూడా మారుతుందనేది నగ్న సత్యం. ఇది ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా పోస్ట్ గ్లోబలైజేషన్ రూల్, ట్రెండ్ అని కూడా చెప్పుకోవచ్చు. యాక్సెప్ట్ చేయాల్సిందే. 1990లకి ముందు మన బట్టలు ఎలా ఉండేవి? 2000 సంవత్సరం నాటికి ఎలా మారాయి? 2025 కల్లా ఇంకెంతగా కురచగా అయిపోయాయి? ఇదంతా మార్కెట్లో భాగం. మనం ప్రపంచంతో అనుసంధానం అయిపోయాం. అమెరికాలో, యూరోప్లో దొరికే ప్రతి వస్తువు, ప్రతి సర్వీస్ ఇండియాలో దొరుకుతున్నాయి. ఆ దేశాల్లో తినే పిజ్జాలు, బర్గర్లు వగైరా వగైరా మనకు అలవాటు అయిపోయాయి. మరి అన్నీ పాశ్చాత్యం అయిపోయాక కట్టుబొట్టు మాత్రం భారతీయంగా ఉండాలంటే ఎలా? ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. హిందూ, క్రిస్టియన్ స్త్రీలు శరీరం కనిపించేలా బట్టలు వేసుకుంటే ముస్లిం స్త్రీలు దాదాపుగా వారి సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. వాళ్ళు బురకాలు ధరించడంపై ఎందుకో కానీ ఇండియన్ ఫెమినిస్టులు పెద్దగా పెదవి మెదపరు. ఇంకా అవసరమైతే అది వారి చాయిస్ అని కూడా సమర్థిస్తుంటారు. సో మొత్తంగా హాట్గా కనిపించే వారిని వద్దనకూడదు, బురకాలో ఉండే వారిని కూడా తప్పనకూడదు. ఇది శివాజీ లాంటి వారిని వ్యతిరేకించే వాళ్ళ వాదన. ఒకంత దబాయింపు కూడా. ఎనీవే, నిజంగా ఓపిక, దమ్ము ఉంటే ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి, బురకాల గురించి ఎవరైనా కామెంట్ చేయొచ్చు. అందుకు తగిన ప్రతిఫలం కూడా ఎదురవుతుంది, అనుభవించాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ఘాటైన విమర్శల్ని తట్టుకోవాల్సి కూడా వస్తుంది. నిజానికి ఆ మధ్య ఆడవాళ్ళు శరీరాల్ని చూపవద్దని రంగనాయకమ్మ లాంటి కమ్యూనిస్టు, అభ్యుదయవాద మహిళా మేధావి కూడా, రచయిత్రి కూడా అన్నారు. ఆమెని కూడా గట్టిగా ఎదుర్కొన్నారు లిబరల్ ఫెమినిస్టులు, వారిని సపోర్ట్ చేసే మగానుభావులు. అసలు ఏదైనా పబ్లిక్ ప్లేస్లోకి వచ్చినప్పుడు ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలనేది వారి ఇష్టమే. అయినా ఆడవాళ్ళు మరీ స్కిన్ షో చేస్తే చూసేవాళ్ళు ఆగలేరు కదా. అది ప్రకృతి ధర్మం. ఒకవేళ చూసినవాడు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే చట్టాలు, పోలీసులు, కోర్టులు ఎక్సెట్రా ఉన్నాయి. కానీ అంతదాకా తెచ్చుకోకుండా డీసెంట్గా డ్రెస్సింగ్ చేయండి అనేది కొందరి అభిప్రాయం. దాన్ని యాక్సెప్ట్ చేయకుండా తమకు నచ్చినట్లు బట్టలు కట్టుకునే స్వేచ్ఛ ఎలాగూ స్త్రీలకు ఉంటుంది. బట్ కొన్ని రకాల డ్రెస్సింగులకి గౌరవం లేకపోవటం పెద్ద చిదంబర రహస్యమేం కాదు. గౌరవం కావాలనుకున్న వారు అందుకు తగినట్టుగా డ్రెస్సింగ్ చేసుకుంటారు. అటెన్షన్ కావాలనుకున్న వారు తగు విధంగా అలరిస్తుంటారు. ఇదంతా ఆడవారి విషయంలో మనం మాట్లాడుకున్నాం. కానీ శివాజీలా శుద్ధులు చెప్పే మగవాళ్ళు కూడా చాలా విషయాలు గుర్తుంచుకోవాలి. మొదట మనం ఎడారిలో నడుస్తూ జలపాతాల్ని ఆశించటం దురాశ.
సినిమా గ్లామర్ రంగాల్లో ఉండే శివాజీ లాంటి వారు హఠాత్తుగా ఆడవారి డ్రెస్సింగ్ గురించి మాట్లాడితే వాళ్ళ ప్రొఫైల్ మొత్తం బయటకు వస్తుంది. సినిమాల్లో సావిత్రి నుంచి శ్రీలీల దాకా వచ్చేసి బయట మాత్రం కట్టుబొట్టు సావిత్రి గారి వద్దే ఆగిపోవాలి అంటే కుదరదు. ఇది మనకు నచ్చినా నచ్చకపోయినా ఫ్యాక్ట్. ఒకసారి చలికాలం పోయి ఎండాకాలం వచ్చాక వేడి చెమట వద్దంటే కుదరదు. ఇది అంతే. తెర మీద హద్దులు ముద్దులు అన్నీ దాటేశాక బయట కూడా అందుకు తగ్గట్టే మార్పులు చేర్పులు వస్తుంటాయి. ఇక సినిమా వాళ్ళు కాకపోయినా ఏ అవధానులో పండితులో మత పెద్దలో వస్త్రధారణ మీద కామెంట్స్ చేస్తే అది కూడా రిస్కే. ఎవరైనా సరే మాకు మీరు చెప్పేది ఏంటి అంటున్నారు కాబట్టి ఇప్పుడు హితవచనాలో శుద్ధులు చెప్పే కాలమో అతిక్రమించింది. చూపిస్తే చూడటమే, వద్దనుకుంటే కళ్ళు మూసుకోవటమే, అది పరిస్థితి. అలాగే శివాజీ లాంటి వారు గుర్తించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఖచ్చితంగా ఒకటి ఉంది. అదేంటంటే ఎదుటివారికి గులాబ్ జామున్ తినిపించాలి అంటే నేరుగా తియ్యగా తినిపించాలి. అంతేగాని గులాబ్ జామున్ని ఆవకాయలో దొర్లించి ఎదుటివారి నోటికి అందిస్తే ఎలా? చిర్రెత్తుకు వస్తుంది కదా. శివాజీ బట్టలు సరిగ్గా వేసుకోమని చెబుతూ ఆయన సరిగ్గా మాట్లాడాలని మర్చిపోయారు. సరిగ్గా బట్టలు వేసుకోమని చెబుతూ సరిగ్గా మాట్లాడాలని మర్చిపోయారు. దొంగ ముమ్ లాంటి బూతులు వాడొచ్చా? సామాన్లు అనే పదం సబబేనా? ఆ రెండు పదాలు వాడకుండా తాను అనుకున్నది చెబితే సీన్ మరోలా ఉండేది. కోర్స్ అప్పుడు కూడా చిన్మయి చీవాట్లు పెట్టేది, అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసేది, రామ్ గోపాల్ వర్మ రఫ్ ఆడించేవాడు. కాకపోతే కొంత ఘాటు తక్కువగా ఉండేది. ఇప్పుడు శివాజీ చెప్పిన దానికంటే వాడిన పదాల వల్ల కారం ఎక్కువైంది. షిమ్లా మిర్చి కాస్త గుంటూరు మిర్చిగా మారిపోయింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మొదట్లో మనం అనుకున్నాం కదా, ఈ ఆడవారి డ్రెస్సింగ్ వ్యాఖ్యల వెనుక అసలు ట్విస్ట్ అండ్ సీక్రెట్ ఏంటి అని. అదే పబ్లిసిటీ. శివాజీ గారు నిజంగా ఆయన చెబితే మర్నాటి నుంచి అందరూ సంప్రదాయబద్ధంగా డ్రెస్సింగ్ చేసుకుంటారని ఆశించి ఉంటారా? అబ్బే, ఆయనకు కూడా తెలుసు అంతా ఉత్తిదేనని. అయినా స్రవంతి గారిని బీభత్సంగా పొగిడారు. మనందరికీ తెలిసిందే గ్లామర్ షో విషయంలో యాంకర్ స్రవంతి ఎంత ఫాస్ట్గా ఉంటారో. ఆ ఫలానా ఈవెంట్లో శివాజీ ముందు ఆమె లక్షణంగా కనిపించి ఉండవచ్చు. కాస్త గూగుల్ చేస్తే గుడ్లు తేలేసే అందాల ప్రదర్శన స్రవంతి కూడా చేస్తుంటారు. అది మనకు నచ్చినా నచ్చకపోయినా గ్లామర్ రేసులో అందాల సినీ ప్రపంచంలో సర్వసాధారణం, తప్పనిసరి కూడా. ఇదంతా శివాజీకి మనం చెప్పాలా? అయినా ఆయన కాస్త దూకుడుగా తన కామెంట్స్ జనంలోకి వదిలాడు. కారణం ఫ్రీ పబ్లిసిటీ మాత్రమే. లక్షలు ఖర్చు పెడితే కూడా మన గురించి జనం మాట్లాడుకోరు, కానీ కాంట్రవర్షియల్ కామెంట్స్ వదిలితే పిచ్చెక్కిపోతారు. కొన్ని సినిమాలు వెబ్ సిరీస్ల ముందు కొందరు చేసే స్టేట్మెంట్స్ పబ్లిసిటీకి తప్ప మరి ఇంకెందుకు పనికిరావు. ఇది అలాంటిదే అనుకోవాలి. అంతకు మించి లాజికల్ కంక్లూజన్ కనిపించటం లేదు. మరోవైపు శివాజీ కాంట్రవర్షియల్ కామెంట్స్కి స్పందిస్తున్న వారు కూడా నిజాయితీగానే ఆయన తిడుతుండవచ్చు. కానీ వాళ్ళకి కూడా ఇష్టం ఉన్నా లేకున్నా పబ్లిసిటీ వచ్చి తీరుతుంది. ఇప్పుడున్న సోషల్ మీడియా ఎరాలో ఎవరు ఎర్రిపప్పలు కాదు, అందరూ ఎర్రిపప్పలే. ఎలా అంటే ఎవరు మాట్లాడినా పాజిటివ్ లేదా నెగిటివ్ పబ్లిసిటీ వస్తుంది. అలాగే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏ మార్పు రాదు. శివాజీ లాంటి మరో 1,00,000 మంది వచ్చి ఒకేసారి వేదిక మీద నుంచి వస్త్రాలంకరణ గురించి నినాదాలు చేసినా మార్కెట్ అస్సలు మారదు. కారణం కార్పొరేట్ శక్తులు. వాళ్ళు గ్లామరస్ లైఫ్ని, లుక్స్ని ప్రమోట్ చేస్తున్నారు. జనం వెర్రిగా కార్పొరేట్ కన్నింగ్ ట్రాప్కి ఇష్టంగానే సరెండర్ అవుతున్నారు. కేవలం ఆడవాళ్ళు కాదు, మామూలు జీన్స్ కంటే చిరిగిపోయిన జీన్స్ ఎక్కువ ధరకు కొనుక్కునే మగవారు కూడా కార్పొరేట్ కల్చర్ బానిసలే. ఆడవాళ్ళు కాబట్టి వారి మీద ఇంకాస్త ఎక్కువ కాన్సన్ట్రేషన్, ట్రోలింగ్ ఉంటుంది. అంతకు మించి ఇది ఇప్పుడప్పుడే ఒడిసే ముచ్చట కాదు. గెలిచేది వాళ్ళు కాదు, వీళ్ళు కాదు. గెలిచేది కేవలం మార్కెట్. అందులో నువ్వు, నేను, అందరూ కమాడిటీస్ లేదా కన్ఫ్యూజ్డ్ కస్టమర్స్ మాత్రమే. జై హింద్.